నిజమైన ప్రేమికులు ఎప్పుడు పెళ్లి చేసుకోరా? 100% చేసుకుంటారు బంగారం. చేసుకుంటారు. నన్ను అడగండి, నేను చెప్తా. సరే, ఎందుకు చేసుకుంటారు చెప్పు. ఎందుకంటే అమ్మాయికి అదృష్టం బాగున్నప్పుడు అబ్బాయికి దురదృష్టం వెంటాడినప్పుడు చేసుకుంటారు. నువ్వు మొన్న నా కళ్ళకి వచ్చావు, నేను ఎప్పుడైనా నీ కళ్ళకి వచ్చానా? రాలేదు, రావు. ఎందుకు? ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు ఏ పేడ కలర్ రాకుండా తాయితీ కట్టింది కాబట్టి. సీన్ ఏంటంటే మేడం, గొడుగు ఎండ కొడుతుంది. ఏ షార్ట్ రెడీ అని చెప్పి నాకు అసిస్టెంట్ తడు ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నన్ను. అందరికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు సీన్ ఏంటంటే ఈయన హీరో, మీరు అమ్మ, మీరు కోడలు అనమాట. గొడుగు పెట్టి ఎండ కొడుతుంది. షార్ట్ రెడీ అని చెప్పినా నేను నీ కొడుకుండే కదా, వాడిని చూసి కోపం వస్తుంది నీకు, ఫ్రస్ట్రేషన్, అది తీసుకోవాలి. రెడీ ఓకే హీరో రావాలి హీరో. బయటికి రా. ఇట్లా కాదు సార్, బాత్రూమ్ ఉన్నా సార్. ఇచ్చేసి అట్లనే ఇచ్చేసి బాత్రూమ్ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? అతి బయటిది లాఫ్ ఇంకొంచెం హెవీ సార్. మనం ఇప్పుడు హిమాలయానికి వెళ్దాం. ఎందుకమ్మా? ఎందుకంటే నీకు పెళ్లి చేయకుండా సన్యాసిగా ఉంచడానికి రా. అమ్మా, నాన్న ఎలాగో ఇంట్లో పెట్టి సన్యాసం చేసావు, నన్ను అక్కడ తీసుకెళ్లి సన్యాసం చేద్దాం అనుకుంటున్నావా? నా పెళ్లి పెట్టి సన్యాసా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. అత్త, కొత్తిల్లు కడుతున్నావా ఏంటి? లేదు. మరి మీ ఇంటి పక్కన ఇసుకేంటే? ఇసుక కాదు, అది ఎపిసోడ్ అయిపోయాక మేకప్ తీస్తున్నా కదా, ఆ మేకప్ అది. నువ్వు నీ కళ్ళతో చూసావా? వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. బావా, ఫారెన్ బావా. ఈడేంది ఇట్లా బక్క పల్చగా ఉన్నాడు, కష్టం, బరువులు మయలేడు. హలో, బంగారం ఇట్లా బరువు ఉంటది, కానీ వేసుకుంటే ఏదో ఉంటది. మర్చిపోయిందా? మళ్ళీ చెప్పు. రావట్లేదే. ఓ అందాల రాక్షసి, నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించావని. పెళ్లి కూతురు వీళ్ళు ఫస్ట్. పెళ్లి కూతురు. అదే పెళ్లి కూతురు. చూడు నేను పెళ్లి కొడుకు రీసెంట్గా ఇంటికి వచ్చిన. నేను ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ